హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ శ్యామ్ సాయి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోలో మనం ఏపీ పాలిసెట్ 2025 డీటెయిల్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకోకుండా చూడండి, ఎందుకంటే ఇది చాలా ఇన్ఫర్మేషన్ అనమాట. ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ ఇవన్నీ మీరు ఒకటే మిస్ అయినా కూడా కౌన్సిలింగ్లో ఇబ్బంది పడతారు. ఓకేనా. ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకుంటామంటే లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఎక్కడ, మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ చేయించుకోవాలి, అండ్ అలాగే ఏ ఏ ర్యాంక్ వాళ్ళు ఏ డేట్స్ని వెళ్ళాలి, అండ్ అలాగే ప్రాసెసింగ్ ఫీ ఎక్కడ, ఇవన్నీ ఉంటాయి. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి, మీకు వీడియో వర్త్ఫుల్గా అనిపిస్తుంది. ఓకేనా. ఇంకా మనమైతే ఈ వీడియోలో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా. ఇక్కడ ఎవరైతే ఏపీ పాలిసెట్ 2025 ఎగ్జామ్ క్వాలిఫై ఉంటారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అనమాట వెబ్ బేస్ కౌన్సిలింగ్కి. అక్కడ ఫస్ట్ పాయింట్ అదే. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రాసెసింగ్ ఫీ అనమాట. మీకైతే కౌన్సిలింగ్కి ప్రాసెసింగ్ ఫీ అయితే ఉంటుంది. అది ఎంతో అయితే ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ ఉంటారో వాళ్ళైతే ప్రాసెసింగ్ ఫీ కట్టుకోవచ్చు. మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలంటే ఆ ప్రాసెసింగ్ ఫీ ఖచ్చితంగా అయితే పే చేయాలి. ఆ ప్రాసెసింగ్ ఫీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పే చేయొచ్చు అంటే ఈ నెల 26వ నెల 2025 నుంచి 27/6/2025 వరకు అయితే పే చేయొచ్చు ఈ నెలలో. ఇంకా ఫీ వచ్చేసి ఓసీ వాళ్ళకి 700, ఓసీబీసీ వాళ్ళకి 700, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 250 అనమాట. ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి త్రూ ఆన్లైన్లో అయితే కడతారనమాట, యూజింగ్ డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ. ఇది వచ్చేసి ఓన్లీ డెస్క్టాప్లో ల్యాప్టాప్లో కట్టుకోండి. ఓకేనా. ఫోన్లో అయితే పే చేయొద్దు, ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఓకేనా. అండ్ అలాగే వన్స్ పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మీకైతే ప్రింట్ బటన్ మీద పేమెంట్ రిసిప్ట్ వస్తుంది. ప్రింట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు పేమెంట్ రిసిప్ట్ అయితే వస్తుంది. అదైతే డౌన్లోడ్ చేసుకోండి, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇన్ కేస్ మీకు పేమెంట్ చేసే దాంట్లో ఏమైనా ఇష్యూస్ వస్తే మీరైతే అక్కడ మెయిల్ ప్రొవైడ్ చేశారు, ఈమెయిల్ ఐడి convenerpolicy2025@gmail.com అనే దానికి మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. ఏమైనా పేమెంట్ మీ పేమెంట్ చేసినా కూడా పేమెంట్ కట్టలేదని పేమెంట్ రిసిప్ట్ రాకోకుంటే. నెక్స్ట్ వచ్చేసి ద క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఆఫ్ ఏపీ పాలిసెట్ 2025 ఆర్ ఇన్ఫార్మ్డ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ రిసిప్ట్. చెప్పాను కదా, ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ రిసిప్ట్ చాలా ఇంపార్టెంట్ అని. ఇంకా వచ్చేసి మీరు ప్రతి ఒక్కరూ మీకు దగ్గరలోనే హెల్ప్ లైన్ సెంటర్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా కింద మెన్షన్ చేశారు కదా కొన్ని డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్స్ ఒరిజినల్తో పాటు 2 సెట్ జిరాక్స్ అయితే తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. అవైతే నేను దాని గురించి ఒక డీటెయిల్ వీడియో చేశాను, అది వచ్చేసి డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను, వెళ్ళైతే చూడండి. అది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ నేను ఇలా చెప్పుకుంటా పోతాను ఈ వీడియోలో, అంతే, మీకు ఎక్స్ప్లెయిన్ అవ్వాలి కాబట్టి. ఇంకా మీరైతే ఫస్ట్ వచ్చేసి ఫీజ్ పేమెంట్ రిసిప్ట్ ఉంటుంది కదా, మీరు కౌన్సిలింగ్ పే చేసిన కదా ఫీ, అది వచ్చేసి 3 జిరాక్స్ అయితే తీసుకోండి. ఒకటి ఒరిజినల్, 2 వచ్చేసి డూప్లికేట్. నెక్స్ట్ వచ్చేసి జిరాక్స్ సెట్. నెక్స్ట్ వచ్చేసి ఏపీ పాలిసీ 2025 హాల్ టికెట్ అనమాట. మీరు ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు ఒక హాల్ టికెట్ తీసుకుంటారు కదా, ఆ హాల్ టికెట్ వచ్చేసి 3 జిరాక్స్ అయితే తీసుకోండి. ఒకటి ఒరిజినల్లో పెట్టండి, ఇంకా 2 వచ్చేసి జిరాక్స్ 2 సెట్స్ ఉంటాయి కదా, 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్లో పెట్టేయండి. నెక్స్ట్ వచ్చేసి పాలిసెట్ ర్యాంక్ కార్డ్ అనమాట. ర్యాంక్ కార్డ్ చాలా ఇంపార్టెంట్, అది కూడా మీరు ఒక సెట్ జిరాక్స్ తీపించుకోండి, 3 తీపించుకోండి. మూడిట్లో ఒకటి ఒరిజినల్లో ప్లేస్ చేయండి, 2 వచ్చేసి 2 జిరాక్స్ సెట్లో ప్లేస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి ఈక్వలెంట్ మార్క్స్ మెమో అనమాట. ఈ ఎస్ఎస్సి ఈక్వలెంట్ మార్క్ మెమో మీకు వచ్చేసి ఆన్లైన్లో మీరు రిజల్ట్ చెక్ చేసిన ఒక పేపర్ వస్తుంది, దాని మీద ప్రిన్సిపల్ సైన్ అయితే ఉండాలి ఖచ్చితంగా. లేకుంటే వేరే వాళ్ళైనా ఇస్తారు, ఎవరంటే వేరే వాళ్ళంటే కాదు, మీ స్కూల్లో అయితే ఇస్తారు ప్రిన్సిపల్స్, ఒక షీట్ మీద ప్రింట్ తీపిచ్చి దాని మీద ప్రిన్సిపల్ సైన్ ఖచ్చితంగా ఉండాలి. ఒరిజినల్ ప్లస్ 2 జిరాక్స్ అయితే కావాలి ఎస్ఎస్సి. నెక్స్ట్ వచ్చేసి 4th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్ అనమాట. ఇన్ కేస్ మీకు స్టడీ సర్టిఫికేట్ లేకుంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ 7 years నుంచి మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే కావాలి. బట్ స్టడీ సర్టిఫికేట్ అయితే అందరికి ఉంటుంది కదా, స్టడీ సర్టిఫికేట్ అయితే ఎతకలండి. ఓకేనా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనమాట. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వచ్చేసి ఓన్లీ ఓసీ స్టూడెంట్ వాళ్ళకే యూజ్ అవుతుంది. ఓకేనా. మీరు ఎస్సీ బీసీ ఎస్టీ వాళ్ళైతే మీకు అక్కర్లేదు. ఈడబ్ల్యూఎస్ ఓన్లీ ఓసీ స్టూడెంట్కి. అది వచ్చేసి 2025-26 ఇయర్ ఈడబ్ల్యూఎస్ అయితేనే యాక్సెప్ట్ చేస్తారు. ఇన్ కేస్ అది 2024-25 అయితే యాక్సెప్ట్ చేయరు. అక్కడ మెన్షన్ చేశారు 2025-26 ఇయర్ అయితేనే యాక్సెప్ట్ చేస్తారు అని. అది వచ్చేసి మీ సేవ ద్వారా అయినా తీసుకోవచ్చు, గ్రామ వార్డు సచివాలయం ద్వారా అయినా తీసుకోవచ్చు. ఓకేనా.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎప్పటి నుంచి ఏది వ్యాలిడ్ అవుతుందంటే 1/1/2021 ఇష్యూ చేసిన సర్టిఫికేట్ అయితే వ్యాలిడ్ అవుతుంది. దానికన్నా ముందు 1/1/2001 ఉంటే అది వ్యాలిడ్ కాదనమాట. మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ అనమాట. ఎందుకంటే దానికి ఫీజ్ రింబర్స్మెంట్ అయితే పడుతుంది. ఓకేనా, అది మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. అది వచ్చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఉండాలి. ఓసీ వాళ్ళు ఇన్ కేస్ ఉంటే మీరైతే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనమాట. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది మీ స్కూల్లో ఇస్తారు తీసి, దాన్ని 2 జిరాక్స్ అయితే చేయించుకోండి. నెక్స్ట్ వచ్చేసి లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్ మీకుంటేనే. ఇది ఎవరికంటే ఎవరైనా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చినా వాళ్ళకైతే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అయితే అవసరం ఉంటుంది. ఓకేనా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు ఏమన్నా స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానీ, ఎన్సీసీ కానీ, క్యాప్ కానీ, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్స్ ఉంటే మీకు అయితే అవి కూడా మీరు ప్లేస్ చేయొచ్చు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో. ఓకేనా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సర్టిఫికేట్ మెన్షన్ చేశారు, చూసుకోండి మీకు ఏ సర్టిఫికేట్ ఉందో. ఇక్కడ నోట్ చూడండి, ఒరిజినల్ సర్టిఫికేట్ నీడ్ నాట్ టు బి డిపాజిట్ ఇన్ ద కాలేజ్ అట్ ఏ టైమ్ ఆఫ్ అడ్మిషన్ టైం అప్పుడు మీ ఒరిజినల్ సర్టిఫికేట్ వాళ్ళకి ఇవ్వనక్కర్లేదు. ఎందుకంటే ఇంకో కౌన్సిలింగ్ ఉంటుంది, మీకు కాలేజ్ నచ్చచ్చు నచ్చకపోవచ్చు, దాంట్లో గురించి మనం అయితే మళ్ళీ మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసి నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, వాళ్ళు ఏ డేట్ని వెళ్ళాలి హెల్ప్ లైన్ సెంటర్స్కి అనేది మనమైతే ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీకు స్టార్టింగ్ అయ్యేది పాలిసెట్ కౌన్సిలింగ్ ఈ నెల 20 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 21 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 21 వచ్చేసి మీరు 21 డేట్న ఎవరు వెళ్ళొచ్చు అంటే 1వ ర్యాంక్ నుంచి 15,000 ర్యాంక్ వరకు అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇంకా 22వ తారీఖు 15,001 నుంచి 32,000 ర్యాంక్ అయితే వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 23వ తారీఖు వచ్చేసి 32,001 నుంచి 50,000 ర్యాంక్ అయితే వెళ్ళొచ్చు అనమాట సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. నెక్స్ట్ 24 వచ్చేసి 50,000 ర్యాంక్ నుంచి 68,000 ర్యాంక్ అయితే వెళ్ళొచ్చు. 25 తారీఖు వచ్చేసి 68,000 ర్యాంక్ నుంచి 86,000 ర్యాంక్ అయితే వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి 26వ తారీఖు 86,000 నుంచి 104,000 ర్యాంక్ ఉన్న వాళ్ళైతే వెళ్ళొచ్చు. 26వ తారీఖు 104,001 నుంచి 1,20,000 ర్యాంక్ ఎవరికి వచ్చిందో వాళ్ళైతే వెళ్ళొచ్చు 27వ తారీఖు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. ఇంకా 28వ తారీఖు 1,20,001 నుంచి ఇంకా లాస్ట్ ర్యాంక్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే వెళ్ళొచ్చు అనమాట సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం 28వ తారీఖు. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. సర్టిఫికేషన్ రిపోర్టింగ్ టైం వచ్చేసి 9 AM అయితే స్టార్ట్ అవుతుంది ఎవ్రీడే. ఓకేనా. ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ ఆఫ్ సెంటర్స్ అనేది మనం ఈ వీడియోలో మళ్ళీ ఇప్పుడు చూద్దాం. ఓకేనా. నెక్స్ట్ అయితే ఇక్కడ మీకు చూడండి, ఇన్ కేస్ మీకు సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, ఎన్సీసీ, పీడబ్ల్యూసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఎన్సీసీ ఉంటే మీరైతే ఈ ర్యాంక్ అయితే వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా. ఈ ర్యాంక్ని అయితే వెళ్ళొచ్చు, ఇక్కడ డిస్ప్లే చేశారు, మీరైతే చూసుకోండి. ఇన్ కేస్ మీకు ఎన్సీసీ, పీడబ్ల్యూడీ ఉంటే ఎన్సీసీ ఉన్న సర్టిఫికేట్లు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్కి ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంది, అతనికి ర్యాంక్ వచ్చేసి 1 నుంచి 40,000 ర్యాంక్ వచ్చింటే 25వ తారీఖు వెళ్ళాలి. ఇంకా పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఉంది, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ అయితే వెళ్ళొచ్చు అనమాట. అట్లా మీరైతే చూసుకోండి ఇక్కడ. ఓకేనా. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా స్పోర్ట్స్ గేమ్స్ 26వ తారీఖు స్పోర్ట్స్ గేమ్స్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు 1 నుంచి 60,000 ర్యాంక్ వరకు ఉందో వాళ్ళైతే వెళ్ళొచ్చు. ఇక్కడ మీరైతే చూసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్స్, వెబ్ ఆప్షన్స్కి కొంచెం డేట్స్ ఇచ్చారు. 25 నుంచి 26 వరకు 1 నుంచి 50,000 ర్యాంక్ అయితే వెబ్ ఆప్షన్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా. 25 నుంచి 26 తారీఖు వరకు ఎవరికైతే ఒక ర్యాంక్ నుంచి 50,000 ర్యాంక్ వచ్చిందో వాళ్ళైతే ప్లేస్ చేసుకోవచ్చు వెబ్ ఆప్షన్స్. ఇంకా 27 తారీఖు నుంచి 28 తారీఖు వరకు 50,000 నుంచి 90,000 ర్యాంక్ వచ్చింది వాళ్ళైతే ఆ డేట్స్లో ప్లేస్ చేసుకోవచ్చు అనమాట వెబ్ ఆప్షన్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 90,000 నుంచి 29వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు 90,000 ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ ఎంతవరకు ఉందో వాళ్ళైతే వెబ్ ఆప్షన్స్ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. మీరైతే కన్ఫామ్ డేట్ ఎండింగ్ అయితే చూసుకోండి. మీకు వెబ్ ఆప్షన్స్ ఇంత డేట్ కొంచెం ర్యాంక్ వరకే ఇచ్చారు. 1 నుంచి 50,000 ర్యాంక్ వరకు, 25 నుంచి 26 వరకు ఓన్లీ 1 డే 2 డేస్ అయితే ఇస్తున్నారు. మీకు బాగా చూసుకొని పెట్టుకోండి వెబ్ ఆప్షన్స్. ఓకేనా. ఇంకా ఎప్పుడు చేంజ్ చేసుకోవచ్చు అంటే వెబ్ ఆప్షన్స్ మీరు
రేపు నెల 1 తారీఖు, ఏడో నెల 2025 అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు. ఇంకా రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్‌మెంట్ వచ్చేసి రేపు నెల 3 తారీఖైతే రిలీజ్ అవుతుంది. ఇంతే అనమాట డీటెయిల్ నోటిఫికేషన్. మీకైతే ఇప్పుడు లిస్ట్ ఆఫ్ సెంటర్స్ ఫర్ పాలిసెట్ కౌన్సెలింగ్ అనమాట. లిస్ట్ ఆఫ్ హెల్ప్‌లైన్ సెంటర్స్ గురించైతే డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఇదిగోండి లిస్ట్ ఆఫ్ హెల్ప్‌లైన్ సెంటర్స్ అనమాట. ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఓన్లీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ దాంట్లోనే జరుగుతూ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ చూడండి. హ్మ్. గవర్నమెంట్ పాలిటెక్నిక్‌లో అయితే జరుగుతూ ఉంటాయి. మీరైతే డోంట్ వర్రీ అనమాట. హ్మ్. ఇవే అనమాట. నేను డాక్యుమెంట్స్ 2 డీటెయిల్ నోటిఫికేషన్ అబౌట్ పాలిసెట్ కౌన్సెలింగ్ అండ్ అలాగే లిస్ట్ ఆఫ్ హెల్ప్‌లైన్ సెంటర్స్ అనేది నేనొచ్చేసి డిస్క్రిప్షన్‌లో పెడతాను. వెళ్ళైతే చూసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.